న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతి చెందారు. ఈ తొక్కిసలాటలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 9 మంది మహిళలు, 5 చిన్నారులు ఉన్నారు. కుంభమేళాకు వెళ్లేందుకు భారీ సంఖ్యలో ప్రయాణికులు శనివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అయితే ప్రయాగ్రాజ్ వెళ్లే 2 రైళ్లు ఆలస్యం కావడంతో ప్లాట్ఫామ్ నెంబర్ 13, 14 దగ్గర ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. ఇదే సమయంలో ఓ రైలు రావడంతో ఆ ట్రైన్ ఎక్కే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు గాయపడగా మరికొందరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఉటావుటిన స్థానిక హాస్పిటల్కు తరలించారు. పరిశీలించిన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ వైద్యులు అప్పటికే 15 మంది చనిపోయినట్లు ధృవీకరించారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ మరో 3 మృతి చెందారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ప్రయాగ్రాజ్ వెళ్లే ప్రయాణికులతో రద్దీగా మారింది. 2 ట్రైన్లు ఆలస్యం కావడంతో ఈ ప్రయాణికులు ఒక ప్లాట్ఫామ్ నుంచి మరొక ప్లాట్ఫామ్ వెళ్లే సందర్భంలో ఈ తొక్కిసలాట జరిగింది అనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. ప్రజెంట్ మనం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఉన్నాం. నిన్న స్వతంత్ర సేనాని అలాగే భువనేశ్వరి రాజధాని ఎక్స్ప్రెస్లు 2 ఆలస్యం కావడం మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాం. 11 నెంబర్ ప్లాట్ఫామ్లో ట్రైన్ రావాల్సి ఉంది. కానీ ఆ ప్లాట్ఫామ్ చేంజ్ అయినందుకు కూడా అనౌన్స్ చేసిన నేపథ్యంలో 14, 15 ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నట్టు తెలిపిన నేపథ్యంలో అందరూ కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే సందర్భంలోనే ఈ తొక్కిసలాట జరిగినట్లు కూడా మనకు ప్రధానంగా తెలుస్తోంది. ఏదైతే స్వతంత్ర శ్రేణి అలాగే భువనేశ్వరి రాజధాని ఎక్స్ప్రెస్లు 2 కూడా ఆలస్యం కావడం, తర్వాత ప్లాట్ఫామ్ మార్పు చేయడంతోనే ఈ ప్రయాణికులందరూ కూడా ఆ ప్లాట్ఫామ్ నుంచి ఈ ప్లాట్ఫామ్కి వచ్చే సందర్భంలో ఈ తొక్కిసలాట జరిగింది. దానిలో దాదాపు 18 మంది చనిపోయారు. ఎక్కువగా మృతులంతా కూడా ఢిల్లీ, బీహార్ వాసులే అన్నట్లు కూడా ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. దాంట్లో మహిళలు ఎక్కువగా ఉన్నారు, చిన్నారులు దాదాపు 14 మంది మహిళలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వీరందరూ కూడా లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిలో ప్రజెంట్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. పలువురు పరిస్థితి విషమంగా ఉంది. ప్రజెంట్ మనం చూస్తున్నాం ఇది 14వ నెంబర్ ప్లాట్ఫామ్. ఏదైతే మనం ఇంతకుముందు చెప్పామో 11వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి ఈ 14, 15 ప్లాట్ఫామ్ మీదకు ప్రయాణికులు రావడం, అప్పటికే ట్రైన్ లేట్ కావడంతో వేరే ప్లాట్ఫామ్ అనౌన్స్ చేసిన నేపథ్యంలోనే వారందరూ కూడా ఇక్కడికి ఎక్కువగా రావడంతోనే తొక్కిసలాట జరిగింది. దానిలో భాగంగా ఎక్కువగా చాలామంది గాయాలయ్యారు. అపస్మారక స్థితిలోకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ స్టెప్స్ మీద దిగే సందర్భంలో కూడా స్టెప్స్ స్లిప్ అయిపోవడం, మరోవైపు ఒకవైపు ఎస్కలేటర్ మరొకవైపు స్టెప్స్ ఉన్న నేపథ్యంలో ఈ ఎస్కలేటర్ మీద కూడా తొక్కిసలాట జరిగింది. ఇక్కడ ఈ ఫ్లోటింగ్ ఏదైతే మనం కనిపిస్తున్నామో, ఏదైతే స్టెప్స్ అయితే ఉన్నాయో దిగే సందర్భంలో కూడా ముందుకి పడిపోవడం వల్ల కూడా ఒకరి మీద ఒకరు పడిపోవడం వల్ల కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం వల్ల కూడా కొంతమంది ఇబ్బంది ఎదుర్కొన్నారు. మరోవైపు తొక్కిసలాటలో మహిళలు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం వల్ల కూడా కొంతమంది ఇక్కడ స్పాట్లోనే కొంతమంది చనిపోయారు. ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నాం ఈ ప్లాట్ఫామ్ 14th ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఈ 2 వైపులా, ఒకవైపు 14th మరోవైపు 15th 2 ప్లాట్ఫామ్లకు సంబంధించి ఈ ట్రైన్స్ స్వతంత్ర సేనాని అలాగే భువనేశ్వరి రాజధాని ఎక్స్ప్రెస్లు వస్తాయంటూ కూడా తెలియజేశారు. ముందుగా 11 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి రావాల్సింది. అది కాస్త ప్లాట్ఫామ్ చేంజ్ అయిన నేపథ్యంలోనే అటువైపు నుంచి ఇటువైపు మారే క్రమంలో ఈ తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ మనం చూస్తున్నాం థ్రెడ్స్ కూడా, ఒక తాళ్లు కూడా కట్టారు. ఈ ప్లాట్ఫామ్ ఇక్కడి నుంచి అటువైపుకు వెళ్లకుండా ఇటువైపే ఉండే విధంగా అటువైపుకు వెళ్లకుండా ట్రైన్కి దగ్గరికి వెళ్లకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ తాళ్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ ప్రాంగణంలోనే ఈ తొక్కిసలాట జరిగినట్టు కూడా పోలీసులు కానీ ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ప్రయాగ్రాజ్ వెళ్ళాలి త్వరగా అని అందరూ కూడా కొంతమంది టికెట్స్ బుక్ చేసుకున్నారు, మరికొంతమంది జనరల్ బోగీలు వెళ్ళేవారు, మరికొంతమంది అసలు టికెట్లు లేకుండానే ప్రయాణం చేశారంటూ కూడా రైల్వే అధికారులు చెప్తున్నారు. ముందుగా రాత్రి ఏదైతే 10 గంటలకు ఘటన జరిగిందో ఆ సందర్భంలో మాత్రం ఎటువంటి తొక్కిసలాట జరగలేదు, అంతా నార్మల్గా ఉందంటూ కూడా రైల్వే సిపిఆర్ఓ తెలిపారు. కానీ దాని తర్వాత ఒక్కొక్కరుగా న్యూస్ బయటకు వస్తుంది. ముందు 15 మంది చనిపోయారని చెప్పారు, తర్వాత 18 మంది. ఇప్పుడు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు ఇటు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. మృతి చెందిన వారికి 10 లక్షలు, గాయపడిన వారికి 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి ₹1,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఎంత ఎక్స్గ్రేషియా ప్రకటించినప్పటికీ కూడా ఇక్కడ నిబంధనలు పాటించడంలో రైల్వే శాఖ విఫలమైంది అనేది కూడా ఒక విమర్శ అయితే వినిపిస్తుంది ప్రతిపక్ష పార్టీల నుంచి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ట్రైన్ ఆలస్యం అవుతుందని చెప్పిన నేపథ్యంలో, అనౌన్స్ చేసిన నేపథ్యంలో అక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పోలీసు వ్యవస్థ ఉండాలి. ప్రయాణికులు ఎవరైతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని వారిని సక్రమంగా క్యూ మార్గంలో ట్రైన్లు ఎక్కించే విధంగా కూడా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కానీ ఎటువంటి ఏర్పాట్లు
చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది అనేది కూడా ప్రధానంగా కూడా అంతా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రజెంట్ ఎల్ఎన్జేపీ లోక్ నాయక్ జయప్రకాష్ హాస్పిటల్లోను మరికొన్ని హాస్పిటల్లో కూడా కొంతమంది ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. కొంతమంది ఐసీయూలో ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఎక్కువగా ఢిల్లీ పంజాబ్ వాసులు ఎక్కువగా ఉన్నట్లు కూడా ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 18 వరకు మృతి చెందారని చెప్తున్నారు. ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుంభమేళాకు రోజు రోజుకు భక్తుల తాకిడి ఎక్కువ అవుతుంది. ఇప్పటికే 52 కోట్లకు పైగా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించారు. వీఐపీలు సాధారణ భక్తుల నుంచి వీఐపీల వరకు కూడా రోజు రోజుకు ఎక్కువగా కుంభమేళాలో పవిత్ర సంగోద స్నానం ఆచరించేందుకు వెళ్తున్నారు. దానిలో భాగంగానే ఢిల్లీ నుంచి స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ ట్రైన్స్ కొంచెం లేట్ అయ్యాయి. ఆ లేట్ అయిన ట్రైన్స్ కూడా ముందుగా అనౌన్స్ చేసిన ప్లాట్ఫామ్ మీద కాకుండా వేరే ప్లాట్ఫామ్కి రావడం వల్ల అక్కడి నుంచి ఇటువైపు రావడం అయితే మనం చూస్తున్నాం. ఈ ప్లాట్ఫామ్ అక్కడ ప్లాట్ఫామ్ నుంచి అది 11 నెంబర్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మనం చూస్తున్న అటువైపు ఉన్నది 11 నెంబర్ ప్లాట్ఫామ్. అటువైపు నుంచి ఇటువైపుకి రావడానికి అదంతా తిరిగి రావాల్సి ఉంటుంది. కొంతమంది ఈ ప్లాట్ఫామ్ను దాటుకునే ఇటువైపు వచ్చిన పరిస్థితి. మరికొంతమంది ఇక్కడే ట్రైన్ ఉన్న నేపథ్యంలో ఆ ట్రైన్ కూడా విండోస్ నుంచి ఎక్కి లోపలికి వెళ్ళారు. మరికొంతమంది మెయిన్ డోర్ నుంచి వెళ్ళినప్పటికీ కూడా కొంతమంది విండోస్ నుంచి వెళ్ళడం, అక్కడ ట్రైన్ దగ్గర కొంత తొక్కిసలాట జరిగింది. ఇక్కడ ప్లాట్ఫామ్ మీద కూడా తొక్కిసలాట జరిగింది. అటువైపు నుంచి ఇటువైపు రావడానికి మొత్తం కూడా ప్లాట్ఫామ్ పైనుంచి రావడంతోనే కొంతమంది స్టెప్స్ మీద వచ్చే సందర్భంలో స్లిప్ అయి కింద పడిపోవడం ఇదంతా జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ తొక్కిసలాట జరిగింది అనేది కూడా ప్రధానంగా పోలీసులు చెప్తూ ఉన్నారు. హుటాహుటిన వెంటనే 10 గంటలకు ఢిల్లీ ఫైర్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందిందంటూ కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. 4 ఫైర్ టెండర్స్ అంటే ఫైర్ ఇంజిన్ను ఇక్కడ ఢిల్లీకి రైల్వే స్టేషన్కు తరలించారు. వెంటనే వారందరూ కూడా సహాయక చర్యలో పాల్గొన్నారు. వారితో పాటు సిఆర్పీఎఫ్ పోలీసులు, ఇటు రైల్వే వ్యవస్థకు సంబంధించిన అధికారులు, స్థానికంగా ఉన్న కూలీలందరూ కూడా సహాయక చర్యలో పాల్గొని ఎవరైతే గాయపడ్డారో, ఎవరైతే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారో వారందరూ కూడా అంబులెన్స్ల ద్వారా ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అప్పటికే సంఘటన స్థలంలో కొంతమంది చనిపోయారు, మరి కొంతమంది సిపిఆర్ చేశారు, కొంతమంది బ్రతికించారు. కానీ కొంతమందిని బ్రతికించలేని పరిస్థితి కనిపించింది. అంటే వారందరూ కూడా ఇక్కడ సంఘటన స్థలంలో కొంతమంది చనిపోతే కొంతమంది ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ కూడా మృతి చెందిన పరిస్థితి రాత్రి ఉంది. ఇక రాత్ర ప్రమాదం జరిగిన వెంటనే మళ్ళీ అంతా కూడా ఎక్కడికక్కడ ముందు దృశ్యాల్లో చెప్పులు కానీ బ్యాగులు కానీ కనిపించాయి. తర్వాత అవన్నీ కూడా ఇక్కడున్న పారిశుద్ధ్య కార్మికులతో మొత్తం రైల్వే సిబ్బంది అంతా కూడా క్లీన్ చేసేసి నార్మల్ పొజిషన్ తీసుకుని వచ్చారు. ప్రజెంట్ యథావిధిగా రైల్వే రాకపోకలు అయితే కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటామంటే రైల్వే శాఖ చెప్తుంది. కానీ ఏదైతే ప్రమాదం జరుగుతుందో, ప్రమాదం జరిగిన తర్వాత, సంఘటన జరిగిన తర్వాత పటిష్టమైన చర్యలు చేపడతాం, విచారణ చేపడతాం చెప్తుంది తప్ప ఈ ప్రమాదాలు జరగకుండా నివారించే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా కేంద్ర ప్రభుత్వం పైన ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు మహాకుంభమేళాలో కూడా గత నెల 29న మౌని అమావాస్య రోజు జరిగిన ఘటన కూడా వాళ్ళు విమర్శలకు తావిస్తుంది. ముందుగా 10 మంది చనిపోయారని ముందు అనౌన్స్ చేసిన తర్వాత 18 మంది, తర్వాత ఫైనల్గా కుంభమేళ ఐజీ వైభవ్ కృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి దాదాపు 30 మంది చనిపోయారంటూ కూడా ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. కానీ ఇక్కడ కూడా ఎంతమంది చనిపోయారనేది అధికారికి ఎప్పటివరకు తెలియడం లేదు. కానీ ఢిల్లీ పోలీసులు చెప్పిన దాని ప్రకారం 18 మంది మృతి చెందారంటూ కూడా చెప్తున్నారు. కానీ మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ కొంతమంది ట్రీట్మెంట్ పొందుతున్నారు, అత్యవసర విభాగంలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. కాబట్టి వారి పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా తెలియాల్సింది. కానీ మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. కొంత మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా వైద్యులు చెప్తున్నారు. ఇక సాయంత్రానికి ఒక అధికారిక ప్రకటన అయితే ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది ప్రజెంట్ ట్రీట్మెంట్ పొందుతున్నారు, ఎంతమంది మృతి చెందారు అనేది కూడా అధికారికంగా ఢిల్లీ పోలీసులు విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రయాగరాజ్ వెళ్లేందుకు భక్తులు తాకిడి రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. దానిలో భాగంగానే కొన్ని రైల్వే స్టేషన్లో ట్రైన్స్ను రద్దు చేస్తున్నారు, కొన్ని ఆలస్యం అవుతున్నాయి. స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసినప్పటికీ భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా మరొక 9 రోజులు అంటే 26వ తేదీతో మహాశివరాత్రితో ఈ కుంభమేళ పవిత్ర స్నానాలు అనేవి ముగియబోతున్నాయి. ఈ కుంభమేళ పవిత్ర స్నానాలకు సంబంధించి సమయం మరింత గడువు పెంచాలనేది కూడా యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కోరుతున్నారు. 75 రోజుల పాటు వీటిని నిర్వహించాలని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం 45 రోజుల పాటు నిర్వహించాలని ప్రయత్నిస్తోంది. కానీ కొంత గడువు పెంచితే, సమయం పెంచితే ఎవరైతే 60 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉంటారో వారు కూడా వీళ్ళు స్నానం ఆచరించేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు రద్దీ ఎక్కువ నేపథ్యంలో అటువంటి వయసు పైబడిన వారు రాలేకపోతున్నారు. కాబట్టి సమయం పొడిగించాలంటూ కూడా యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కోరుతున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది. యూపీ మాజీ సీఎం కోరిన నేపథ్యంలో ఇటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని చూడాల్సింది. కానీ ప్రజెంట్ 52 కోట్లకు పైగా త్రివేణి సంగోద పవిత్ర స్నానం ఆచరించారంటూ కూడా ప్రభుత్వం అధికారిక లెక్కలు చెబుతుంది. కానీ యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మాత్రం 60 కోట్ల పైన భక్తులు స్నానం ఆచరించారు, తప్పుడు లెక్కలు చూపిస్తోంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా సమయం పొడిగిస్తే మంచిదనేది కూడా యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కోరుతూ ఉన్నారు. అయితే
ఈ సంఖ్య ప్రజెంట్ 52 కోట్లు దాటింది కాబట్టి ఈ ఫిబ్రవరి 26 వరకు మరో 10 కోట్లు, దాదాపు ప్రభుత్వ అంచనా 45 నుంచి 50 కోట్లు, కానీ ఇప్పుడు 60 కోట్లు దాటే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఈ సమయం అనేది పొడిగిస్తే మరింత మంది భక్తులు వచ్చి ఇక్కడ స్నానం ఆచరించేందుకు అవకాశం ఉంటున్నట్టు కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా కోరుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే నిన్న జరిగిన ఏదైతే తొక్కిసలాట ఘటనకు సంబంధించి పలు విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఇటు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక విచారణకు ఆదేశించింది. ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దానిపై విచారణకు ఆదేశించారు. కానీ ఇక్కడ జనరల్ బోగీలకు సంబంధించి గంటకు 1500 టికెట్లు కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఇక ప్రయాణికులు కొంతమంది టికెట్లు లేకుండా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేయడం, ప్లాట్ఫామ్ మీద ఒక ప్లాట్ఫామ్ మీద ఉండాల్సిన ట్రైన్ వేరొక ప్లాట్ఫామ్ మీదకి మారడం వల్ల కూడా ఈ ప్రయాణికులు అటు నుంచి ఇటు వచ్చే క్రమంలో ఈ తొక్కిసలాట జరిగినట్లు కూడా తెలుస్తోంది.